నా వెనకాల ఐ లవ్ బండ్లగూడ జాగీర్ అని చెప్పి ఉన్నది. ఈ వెనకాల ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతుందో సుమారు 450 కుటుంబాలు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఇది. సుమారు 2000 మంది జనం ఈ అపార్ట్మెంట్లో ఉంటారట. ఈ అపార్ట్మెంట్ని కూల్చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అపార్ట్మెంట్ని కూల్చేసి గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు, ఎందుకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది మేము కష్టపడి కొనుక్కున్నాం, డబ్బులతో కొనుక్కున్నాం, మేము ఉత్తయం కొనుక్కోలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి వర్షన్. ఆ పక్కనే మూసీ ఉన్నది. మూసీ వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదట, మూసీ వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదట. ఆ మూసీకి సంబంధించినటువంటి నీళ్లు కొంచెం కూడా మా దగ్గరికి రావు. ఇప్పుడేమో మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అని చెప్పి మొత్తానికి అపార్ట్మెంట్ని కూల్చేయడానికి రెడీగా ఉన్నారు. జాయింట్ వీల్ పెడతారట దీంట్లో, లేకపోతే గాంధీ స్టాచ్యూ పెడతారట. గాంధీ స్టాచ్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలతో పెద్ద స్టాచ్యూ పెడతారట, 300 అడుగుల ఎత్తున స్టాచ్యూ పెడతారట. ఏమన్నంటే లేదు మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి. ఇంకోటి ఏం తెలుసా, ఈ అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ నోటీస్ కూడా ఇవ్వలే, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరట. ఒకసారి కొంచెం ముందుకు రాస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తా అపార్ట్మెంట్. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారట వాళ్ళకి. పేపర్ స్టేట్మెంట్లోనే 2 నెలలు గడువు, అంటే 60 రోజుల టైం ఇస్తున్నాం, 60 రోజులలో మీరు ఖాళీ చేయాలి, 60 రోజులలో ఖాళీ చేయలేకపోతే మేమే ఖాళీ చేస్తాం, మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఇబ్బంది ఉంటే వచ్చి మాకు చెప్పండి, మేము మాట్లాడతాం మీతో అని చెప్పి 2 మంత్స్ టైం ఇచ్చిరట. 2 మంత్స్లో కనుక మీరు ఖాళీ చేయకపోతే మేమే చేస్తామని. ఈరోజు ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నారు అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లాట్ కూడా ఉంటే ఆయనకు ఉంటుంది బాధ, ఆయనకు ఏం లేదు కదా, భువనగిరికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కదా, ఏదైనా మాట్లాడగలుగుతాడు.